అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మినిస్టర్ని ఈ పొద్దుకెళ్ళి తిని లేదు. కేటీఆర్ కానీ సరిపోయిన లక్షల కోట్లు సంపాది. మాకేమో తెలంగాణ ప్రజలు, తెలంగాణ తల్లి, మా బాధ మాకు. ఆయనకి ఏంటంటే కేసులు మాఫ్ చేసుకోవాలి, ఢిల్లీకి పోవాలి అడిగారు. ఆయనకు నాకేం పని లేదా? ప్రేమని కాదు, 1 to 1 అంటే ఈ 100 మంది మాట్లాడలేవాడు తెల్లారితే మళ్ళీ పొద్దున్నది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం మీరు చూస్తున్నారు. తెలంగాణ సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మెయిన్ గేట్ ఎదురుగా సెంటర్ ప్లేస్లో 4 కోట్ల మంది గుండెలకు అత్తుకునే విధంగా డిసెంబర్ 9 రాదనుకున్న తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజు ఆవిష్కరించుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ తల్లులు, చెల్లెలు, అక్కలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు హైదరాబాద్కు వస్తే తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాదు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి చూసిపోయే విధంగా తెలంగాణ ఇచ్చిన రోజునే లక్షలాది మంది సమక్షంలో సోనియా గాంధీ పుట్టినరోజు సమక్షంలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాన్ని ఇలా ఒక ప్రత్యేక డిజైన్తో చేస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ తల్లి కూడా ఎట్లుంటుందో చూడాలని మీకు కనిపిస్తే డిసెంబర్ 9 వరకు వెయిట్ చేయండి. సార్, గేట్ల కోసమే 3 కోట్లు ఖర్చు చేస్తున్నారు, గేట్లు మారుస్తున్నారు, వాస్తు మార్పు అంటున్నారు. ఇక పనికిరాని వాళ్ళు వాస్తు కోసం 15 సెక్రటరీ రాని వాళ్ళు, సెక్రటరీకి వస్తే నా కొడుకు సీఎం గారు అన్నవాళ్ళు అసలు పనికిరాని వాళ్ళ మాటల గురించి మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది సార్ ప్రాజెక్ట్ ఈ రెనోవేషన్కి సంబంధించి? ఎంత ఖర్చు అవుతా ఉంది? విగ్రహము, రోడ్డు, గేట్ షిఫ్టింగ్, గ్రిల్స్ ఎంత ఖర్చు అవుతుంది చెప్పు, నీ లెక్క చెప్పు. నువ్వు చెప్పరాదు లెక్క. ఏముంది అల్ల ఇంట్లో 16 ఫీట్లు విగ్రహం. మేము ఏదో మేము ప్రగతి భవను, ఫామ్ హౌస్లు, స్పెషల్ ఫ్లైట్లు అది కేసు కాదు. ఇది సింపుల్ కేసు. కాంగ్రెస్ పార్టీ ఏం ఖర్చు కాదు. ఖర్చు కంటే ఎక్కువ తెలంగాణ తల్లిని మీరు చూడాలనుకుంటున్నారా? తెలంగాణ దర్పణ ఉట్టిపడేలాగా ఆ తల్లి రాబోతుంది. అది తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ పుట్టినరోజు బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నాం. సెక్రటేరియట్లో వసతులకు వచ్చే విజిటర్స్కు కార్ పార్కింగ్ కూడా ప్రొవిజన్ లేకుండా కట్టిను. కార్ పార్కింగ్ కోసం త్వరలోనే కార్ పార్కింగ్ కట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ సచివాలయం అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణకు గతంలో ప్రెస్ వాళ్ళు రాకపోతున్నాయి. నేను ఎంపీగా 5 ఏళ్ళు అడిగితే ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వలే. పాత సచివాలయం కానీ కొత్త సచివాలయం కానీ ప్రగతి భవన్లో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా అపాయింట్మెంట్ నాకే కాదు వేరే పార్టీ వాళ్ళు ఎవరికి రాలే. మా సచివాలయంలో రోజు 1,00,000 మంది ఉంటారు. దానికి తగ్గట్టు సౌకర్యాలు కల్పించే విధంగా చేస్తున్నాం. వాస్తు ఇవన్నీ కాదు అని మీరు అందుకని లేనిపోని ఊహించుకొని మీరు ప్రశ్నలు అడగొద్దు, నన్ను చెప్పియొద్దు. మీరు ఒకటే చూడండి విగ్రహం ఎట్లొస్తున్నది. తెలంగాణ సోనియా గాంధీ పుట్టినరోజు రోజు ద్వారానికి ఎదురుగా ఉంటే లోపలికి పోయేటప్పుడు ప్రతి ఒక్కరి తెలంగాణ తల్లిని చూసినామంటే లోపలికి పోయి తెలంగాణ పిల్లల కోసం పనిచేయాలనే ధ్యాస రావాలి తప్ప ఎక్కడనో పెట్టి దాన్ని కూడా రాజకీయం చేసే చిన్నపిల్లలకు మీ సమాధానం చెప్పాం. ఎవరు ఓపెన్ చేస్తారు విగ్రహం? ఎవరు ఓపెన్ చేస్తారు? ఎవరు ఓపెన్ చేయబోతాం? ఇప్పటికైతే గౌరవ ముఖ్యమంత్రి గారే, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. దాన్ని ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఎవరైనా ఇన్వైట్ చేస్తే అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరు ఓపెన్ చేసినా ఇది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది పర్మనెంట్గా కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ అధికారంలో ఉండబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.